మగధీరా నన్నే చేకొనరా నాపైతో ఎగరవేయు సమయమేదిరా మగధీరా ధీరా. ఏ కెప్టెన్, ప్రాక్టీస్ అది ఎలా ఉంది? ఎవరు? నేను అంపైర్ని, వచ్చి చూడు. ఎవరు నువ్వు? మగాణ్ణి. ఏంటిది? విప్పి చూడు బాసు. మగధీరా నన్నే చేకొనరా. ఏంటి బెదిరిస్తున్నావా? ఆగు బాసు, కూల్ కూల్. ఇలాంటివి నా దగ్గర పెట్టుకోవద్దు, బయటికి వెళ్ళు. ఓకే, మీ దగ్గర 700 రూపాయలు ఉందా? ఇది ఎవడో తెలుసా? టైగర్ బాంబ్. బెణుకు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు అన్నిటికీ పనికొస్తుంది. ఓకే, ఓ సారీ బాస్. ఒప్పుకో బాస్. ఇప్పుడు చెప్పు, ఒప్పుకుంటావా లేదా? చెప్పు. నువ్వు ఇలా రావు దారికి. ఇలా చూడు, క్రికెట్ ఎలా ఆడాలో నేను నేర్పిస్తాను. చూడు. వద్దు, పగలగొట్టద్దు, ఒప్పుకుంటాను. ఆల్ అవుట్ ఫర్ నో లాస్. ఈ ఏడుపు ముందే ఆడవచ్చుగా. ఇప్పుడు ఈ టైగర్ బాబు నీకు అవసరం. ఫ్రీ. ఏ మ్యాన్, అలా పడిపోయావే? ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయావు కదా. నీ ముఖం చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది. మొత్తం మస్ అయిపోయింది. నీకు సిగ్గుగా లేదు? పిల్లాడా, నా నదులు. ఎవరైనా మగాళ్ళుంటే కాపాడండి ప్లీజ్. అయ్యో, నన్ను బాగా షేమ్ చేసేసావు కదరా. అయ్యో. చార్లీ చార్లీ, ఇలా చూడు. ఆ మగపిల్లాడు నన్ను అవమానం చేశాడు. వాట్ ఏ షేమ్. ఓ గాడ్, మనం దీనికి ప్రతీకారం చేయాలి. ఒక్కొక్కడిగా వస్తారా? మొత్తం అందరూ వస్తారా? చార్లీ చార్లీ నీకు నేను ఒక్కనే చాలురా. వాడి వందలోకి చార్లీ చంపేసే. వందలోకి చార్లీ.
ఇంకా మన లెక్క తీరలేదు, తీర్చుకుందాం. ధైర్యం ఉందా? డైరెక్ట్ ఫైట్కి వస్తావా? వదలే చార్లీ, అది అతని వల్ల కాదు. ఏయ్ చార్లీ చాప్లిన్, ఎక్కడికి రావాలో చెప్పు. 9:30 గంటలకి వాల్టర్ రైల్వే స్టేషన్ దగ్గరికి. ఏంట్రా వీడు ఇలా చేశాడు? వాడు పిలిచాడని వీడు వచ్చేయడమే. వాడు బాగా హ్యాండ్ ఇచ్చాడు. ఎప్పుడు రాలో చూసావా? డైరెక్ట్ ఫైట్ రమ్మని చెప్పాడుగా. ఫైట్ చేసే ఏరియానా ఇది? అదే కదా, పొద్దున్న 5 గంటల నుంచి నోట్లో చుట్టా చేతిలో చెంబు పట్టు కూర్చున్న ఏరియా కదా ఇది. రైల్వే ట్రాక్ మొత్తం అంతా అదే. వాడు చెప్తే మమ్మల్ని తీసుకొస్తావా? బీరు కొట్టిస్తానని ఆశ పెట్టాడు వీడు. అలాగే అయితే ఓయ్. ఓకే. ఇన్ని రైళ్ళు వస్తున్నాయేంట్రా? ఇంత పొట్టిగా ఉన్నారు, అవి మోటార్ బైకులు రా. బావా, ఎన్ని బైకులో చూసావా? ముందు మొత్తం టైర్, వెనకాల మొత్తం ఫిగర్లు. ఏయ్, పోటీకి రెడీయా? నువ్వే పోటీ పెట్టినా నేను రెడీ. రే వికీ, పోటీ ఏంటో వీడికి చెప్పరా. హాయ్, నేను చెప్పింది విని పోటీకి రెడీయో కాదో చెప్పు. అదిగో కనిపిస్తుంది చూడు ఒక బ్రిడ్జి, దానికి అవతలే వాల్తేర్ స్టేషన్ ఉంది. అక్కడ నుంచి సరిగ్గా 10:10 కు ఒక ఫాస్ట్ ట్రైన్ ఇదే ట్రాక్ లో వస్తుంది. ఓకే, ఆ ట్రైన్ నువ్వు చూసిన వెంటనే అదిగో నిలబడి ఉందే బ్యూటిఫుల్ గర్ల్, ఆమె చేతిలో కచ్చీపుని టప్ అని కింద పడేస్తుంది. వెంటనే నువ్వు ఫాస్ట్ గా ఇదే ట్రాక్ లో జెండాను తీసుకుని పరిగెత్తాలి. నువ్వు ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఎటువైపు తప్పించుకుంటావో తెలీదు. ఈ జెండాను అక్కడ గుచ్చాలి. అదిగో అక్కడ ఉంది చూడు ఎరుపు ఫ్లాగ్, అది చార్లీ రికార్డు. అలా నువ్వు పరిగెట్టేప్పుడు ఆ ఎరుపు జెండా ముందే దూకితే మా చార్లీతో ఓడిపోయినట్టు అర్థం. ఆ తర్వాత మా చార్లీని ఎక్కడ చూసినా నువ్వు సలాం పెట్టాలి. ఓకే? ఒకవేళ నీ చార్లీ రికార్డ్ నేను బ్రేక్ చేస్తే? ఓ చిప్పాడు, ఐఎమ్ సారీ మ్యాన్, మా చార్లీ రికార్డ్ ని బ్రేక్ చేయడం చరిత్రలోనే లేదు. ఒకవేళ నువ్వు చేస్తే మై చార్లీ విల్ రన్ అగైన్. నెక్స్ట్ ట్రైన్ వచ్చేటప్పుడు అతను పరిగెడతాడు. మా చార్లీ ఫాస్ట్ గా పరిగెడితే కోరమండలు కూడా సెల్యూట్ చేస్తుంది. అవును. పాతేడ్రా గుంట్లో కొనుపం పంది వాటి వీడి బొంద. పంది వచ్చి నీ అంపైన చూసావా? చూడపోయినా మా టైప్ లో బోసు, వాళ్ళని చంపాలని చూస్తున్నారు. ఆ మాట విను, వెళ్ళదు. మిత్రమా, నువ్వు ఏమైనా చేయగలవని మాకు తెలుసు. వీళ్ళ కోసం అది పూజ చేయాల్సిన అవసరం లేదు. రాపోదాం.